దావోస్కు దూరంగా జగన్ అదేమని అడిగితే వింత కబుర్లు 2014-19 మధ్య ఏటా దావోస్కు బాబు జగన్ అధికారంలోకి రాగా నిర్లక్ష్యం అంటూ హైలైట్ చేశారు. అయితే కాకినాడ పోర్ట్ డీల్ రివర్స్ వాటాలను కేవీరావుకు తిరిగి ఇచ్చేసిన అరవిందో 3 రోజుల క్రితం గుట్టుగా బదిలీ వివాదంలో పై స్థాయి వ్యక్తుల మధ్యవర్తిత్వం సెజ్జును మర్చిపోవాలంటూ కేవీరావుకి షరతు దీనికి బదులుగా పోర్టులో వాటాల బదిలీ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్న కేవీరావు కాకినాడ సీపోర్టు మళ్లీ అసలు యజమాని కేవీరావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ కూటమి సర్కారు వచ్చాక దీనిపై సిఐడి కేవీరావు ఫిర్యాదు ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీరావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది. 3 రోజుల కిందట వాటాల బదిలీ పూర్తయినట్టు సమాచారం. విషయాన్ని అటు సిఐడి ఇటు ఈడీ లోతుగా లాక్కుండా ముందు జాగ్రత్తగా వాటాలను తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతుంది. కానీ దీని వెనక జరిగింది వేరేని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాకినాడ పోర్టులో మనీ లాండరింగ్పై ఈడీ ఆరా తీస్తున్న అరబిందో ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి తలెత్తడం, తీగలాగితే భారీగా డొంక కదిలే పరిస్థితి ఉండడంతో కాకినాడ సీపోర్ట్ డీల్ రివర్స్ అయింది. ప్రస్తుత పరిస్థితులను కేవీరావు పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. పై స్థాయి వ్యక్తులు కొందరు రంగంలోకి దిగి ఇద్దరిని కూర్చోబెట్టి కొత్త డీల్కి ఓకే చెప్పించారు. అప్పట్లో 2500 కోట్ల విలువైన 2.15 కోట్ల షేర్లను జగన్ బ్యాచ్ 494 కోట్లకి లాగేసుకుందని కేవీరావు ఆరోపించారు. దీనిపై సిఐడికి కూడా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేవీరావుకు చెందిన 8000 ఎకరాలను కాకినాడ సైడ్ పూర్తిగా అరబిందోకు సొంతమైంది. తాజాగా దీనికి సంబంధించిన